ప్రజాస్వామ్యంలో పౌరుల నిరసన హక్కులు, పోలీస్ బల ప్రయోగాల మధ్య సరిహద్దులపై మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలక చర్చ జరిగింది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల వేళ పోలీస్ యంత్రాంగం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దేశ రాజధానిలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రాజ్యాంగం ప్రకారం పౌరులకు శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రాథమిక హక్కు ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కేవలం ఆందోళనలను కారణంగా చూపుతూ వారిపై మితిమీరిన బల ప్రయోగం చేయడం ఎంత మాత్రం సరైన చర్య కాదని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యలపై స్పష్టమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరమని సిజేఐ అభిప్రాయపడ్డారు. జూలై 20న జరిగిన విద్యార్థుల ఆందోళనల వేళ పోలీసుల మితిమీరిన తీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు నిరసనల పేరుతో జరిగే అక్రమాలు, శాంతి భద్రతల సమస్యలపై కూడా ధర్మాసనం అంతే తీవ్రంగా స్పందించింది. ఆందోళనల్లో ఆకతాయిలు చొరబడి పోలీసులపై దాడి చేయడం పట్ల ధర్మాసనంలో సభ్యుడైన న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల చాటున చొరబడే విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనల సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది పైన దాడులు జరిగాయని ఓ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయమూర్తి ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ప్రాణం అత్యంత ముఖ్యమైనదేనని, హింసకు తావు లేకుండా నిరసనలు స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక ఆందోళనకారులపై పోలీసుల దౌర్జన్యాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, బాడీ కెమెరా రికార్డింగ్ల వంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరిచేలా చూడాలని, గాయపడిన నిరసనకారులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని వారు అభ్యర్థించారు. కాగా ఈ అంశంపై తదుపరి విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే విచారణ వేళ దేశంలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన పిటిషన్లపై కూడా అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. నీట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించాలన్న అభ్యర్థనలపై సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పందించింది. ఎన్డీఏ నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను కోర్టు ప్రస్తావించింది. ఐటీ దిగ్గజం నందన్ నీలేకని నేతృత్వంలో ఏర్పాటైన ఈ ఉన్నత స్థాయి కమిటీ ఆన్లైన్ పరీక్షా విధానంపై ఎలాంటి సూచనలు, సిఫార్సులు చేస్తుందో ముందుగా చూద్దామని సుప్రీంకోర్టు పేర్కొంది. కమిటీ సమర్పించే నివేదికను, అందులోని కీలక అంశాలను పరిశీలించిన తరువాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఒకవైపు పౌరుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, మరోవైపు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల పారదర్శకతపై సుప్రీంకోర్టు జరిపిన ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.